నమస్తే. వైఎస్ షర్మిల గారు స్పందించారు. అయితే విజయసాయిరెడ్డి రాజీనామా అది నిజమేనా కాదా, దీన్ని ఎవరు నమ్మాలి ఎవరు నమ్మొద్దు? మొత్తానికి ఇప్పుడు వైసీపీ క్యాడర్ ఏదైతే ఉందో నిజంగా ఉందనైతే చాలామంది అయితే భావిస్తున్నా అక్కడ ఎవరు కనిపించడం లేదు. మొత్తానికి వాళ్ళు జగన్మోహన్ రెడ్డిని నమ్మాలా వద్దా అనే దానిపై చాలా స్పష్టంగా క్లారిటీ అయితే ఇచ్చేశారు షర్మిల గారు. మొత్తానికి షర్మిల గారు ఏం మాట్లాడారనే దానిపై మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ కనకదుర్గ వడ్లమణి గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, వైఎస్ షర్మిల సంబంధించి మనం చాలా క్లారిటీగా ఏం జరిగిందనేది చెప్పేసింది. అయితే అక్కడ వైఎస్ జగన్మోహన్ రెడ్డిని నమ్మిందెవరు, నమ్మాల్సిందెవరు అనేది కూడా చాలా క్లారిటీ ఇచ్చారు. ఎందుకు అంటే ఒక తల్లి కావచ్చు, ఒక చెల్లి కావచ్చు, ఒక తండ్రి కావచ్చు, ఇది కుటుంబం అని చెప్పేసి అనుకుందాం. అంతే కదా మేడం? రాజశేఖర రెడ్డి, విజయమ్మ, అదేవిధంగా షర్మిల, జగన్మోహన్. సో జగన్ని నమ్మింది ఎవరు అంటే మనకు తల్లి చాలా స్పష్టంగా చెప్పేసింది, రాజశేఖర రెడ్డి వారసురాలు షర్మిల మాత్రమే అని చెప్పి. మా అన్న నాకు ద్రోహం చేస్తున్నాడు, ఆస్తుల్లో ఎటువంటి వాటా ఇవ్వడం లేదు, అదిగాక కొట్టాడని కూడా ఒకసారి రెండుసార్లు మాట్లాడిన సందర్భం మనం చూసాం. సొంత తండ్రే నువ్వు ఏపీకి వస్తే ఏపీ సర్వనాశనం అయిపోతుంది అని చెప్పి బెంగళూరుకి మాత్రమే, యలహంక ప్యాలెస్ మాత్రమే నువ్వు అంకితం అయిపోవని చెప్పేసి ఒకప్పుడు రాజశేఖర రెడ్డి అన్నారు. సో ఇప్పుడు విజయసాయి రెడ్డి దూరం అయిపోయేసరికి ఒక కుటుంబ సభ్యుడు దూరం అయిపోయినలాగా కనిపిస్తుంది ఈరోజు రాజీనామా. సో దీని గురించి షర్మిల చెప్పిన మాటల్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి, వైసీపీ క్యాడర్ దీన్ని ఎలా తీసుకోవాలంటే ఏం చెప్తారు? అంటే ఇవాళ షర్మిల బయటకు వచ్చి మాట్లాడారు అంటే, ఇప్పుడు షర్మిల ఎప్పుడైనా సరే ఒక క్రూషియల్ మూమెంట్లోనో, లేదు ఒక కరెక్ట్ అంశం బయటకు వచ్చినప్పుడో, తెర మీదకి వచ్చినప్పుడో, లేదు అన్నగారి గురించి నిజాలు మాట్లాడడానికో ఆవిడ బయటకు వస్తారు. ఇవాళ విజయసాయిరెడ్డి రాజీనామా జరిగాక ఆయన ప్రెస్ మీట్ పెట్టాక వచ్చి ఈవిడ ప్రెస్ మీట్ పెట్టారు. అంటే విజయసాయిరెడ్డి చేసిన మంచి చెడు గురించి ఆవిడ ప్రస్తావిస్తూ, ముఖ్యంగా తన అన్నగారిని నమ్మాలో వద్దో కేడర్ నిర్ణయించుకోవాలి, కార్యకర్తలు నిర్ణయించుకోవాలన్నారు ఆవిడ. అంటే విశ్వసనీయత అనేది తన అన్నగారిలో లేదు అనేది ఆవిడ ఉద్దేశం. సో అది ఇవాళ విజయసాయిరెడ్డి వల్ల పూర్తిగా ఇవాళ ప్రజలకు అర్థమైంది. ముఖ్యంగా కేడర్ అర్థం చేసుకోవాలి దాన్ని. ఇప్పటికైనా మీరు ఆలోచించుకోండి, పునరాలోచించుకోండి. మీరు ఎటువంటి నాయకుడితో ఉంటున్నారు, మీరు ఎవరితో ఉంటున్నారు, వైసీపీతో అంటకాగాల వద్దా అనేది మీరు తేల్చుకోవాలి అనేది ఆవిడ ఇవాళ చెప్పకనే చెప్పింది. ముఖ్యంగా అసలు విజయసాయిరెడ్డి అనేవాడు నిజంగా చెప్పాలంటే సజ్జలను మనం ఒక రకంగా షాడో అనుకుంటే, ఆర్థిక నేరాల పరంగా కావచ్చు, లేదు అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడికి ఇన్ని వేల కోట్లు రావడంలో మొత్తం బ్రెయిన్ అంతా కూడా విజయసాయిరెడ్డిది. గత 4 దశాబ్దాలుగా ఆయన వైసీపీ కుటుంబంతో అంటకాగడమే కాకుండా, అంటే ఒక చెడు ఆర్థిక నేరాలు అనేదానికి అంటే ఏ రకంగా ప్రోద్బలం ఇవ్వచ్చు, ఏ రకంగా వాటిని చేయించవచ్చు అన్నదానికి ఇవాళ మీరు ఒక ఉదాహరణగా మీరు విజయసాయిరెడ్డిని చెప్పుకోవాలి. అంటే మొత్తం అసలు ఒక వైసీపీ అనే ఒక పార్టీ అంటే ఒక డొల్ల కంపెనీని ఎలా పెట్టి ఇచ్చాడు, అట్లా ఒక డొల్ల పార్టీ ఇది ఇవాళ. మీరు అది దాన్ని ఏమంటాం మనం, డొల్ల అంటాం చూడండి, పొయ్యిలో పెట్టడానికి, అట్లా డొల్ల అనమాట ఇది. కొబ్బరి డొల్ల అంటారు అట్లా. ఎందుకంటే అసలు ఆయన చేత ఆర్థిక నేరాలు చేయించి ఇట్లా కంపెనీలు పెట్టచ్చు, ఇట్లా షేర్లు ఎలా దొంగతనంగా అమ్మించవచ్చు, అంటే ఇక్కడ ఏమీ లేకపోయినా కూడా రూపాయి షేర్ని ₹1,00,000 ఎట్లా చేయొచ్చు, మీకు ఏ రకంగా క్విడ్ ప్రోకో ద్వారా మనీ రావచ్చు. అంటే ఒక సీఏ బుర్రను ఆయన, మరి సీఏ ఎందుకు చదువుకున్నాడో మనకు తెలియదు, ఒక సీఏ బుర్రని ఈ రకంగా ఉపయోగించి ఒక ఆర్థిక నేరాలకి చేయించటంలోనూ చేయడంలోనూ రెండింటిలోనూ ఆద్యుడు విజయసాయిరెడ్డి, అందులో సందేహం లేదు మనకి. ఇవాళ షర్మిల ప్రెస్ మీట్ పెట్టి ఏమంటుందంటే, అసలు విజయసాయిరెడ్డి అనేవాడు మా అన్న జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు. జగన్మోహన్ రెడ్డి ఏ అబద్ధం చెప్పమంటే దాన్ని అంటే సంకోచం లేకుండా నిజమా అన్నంత చక్కగా ఆయన అబద్ధాలు చెప్పేవాడు. నా పిల్లల గురించి ఎన్ని రకాలుగా అబద్ధాలు చెప్పాడో నాకు తెలుసు, అవన్నీ వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఆవిడ. సో విజయసాయిరెడ్డి అనేవాడు ఇవాళ విశ్వసనీయతను కోల్పోవటం వల్ల, అంటే జగన్మోహన్ రెడ్డి మీద విశ్వసనీయతను కోల్పోవటం వల్ల బయటకు వచ్చేసాడు. ఇది మీరందరూ గమనించండి. తర్వాత విజయసాయిరెడ్డి చేసిన అతి చెడ్డ పనులు ఒక ఎత్తు అయితే, ఇవాళ ఒక మంచి పని చేశాడు, ఒక నిజం చెప్పాడు. వివేకానంద రెడ్డి హత్య కేసు విషయంలో అంటే ఒక విలేకరు అడిగాడు కదా,
అడిగినప్పుడు నువ్వేంటి విలేకరులాగా అడగట్లేదు, నువ్వు రిపోర్టింగ్ చేస్తున్నావా, ఒక రకంగా అహంభావంతో మాట్లాడాడు ఇవాళ. మాట్లాడి గుండెపోటు అని నాకు తెలిసింది కాబట్టే చెప్పాను, అది కన్ఫర్మ్ చేసుకోవటానికి నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేసి ఇంకెవరో ఫోన్ తీశారు అంటూ మళ్ళీ అక్కడ అబద్ధం చెప్పాడు. ఏది ఏమైనా ఇవాళ ఒక విషయాన్ని ఆయన అక్కడ చెప్పాడు. యాక్చువల్గా అది గుండెపోటు కాదని అందరికీ తెలుసు, అది గొడ్డల పోటు అని కూడా అందరికీ తెలుసు. కానీ ఒక అబద్ధం చెప్పాడు. నేను నిజాలు తప్ప చెప్పను. ఇవాళ విజయసాయిరెడ్డి ఏమన్నాడు, ఈ రాజకీయాలు అంతా భ్రష్టు పట్టేశాయి, ఇక్కడ నిజాయితీకి చోట్లేదు, నేను అబద్ధాలు చెప్పలేను కాబట్టి నేను రాజకీయాల నుంచి తప్పుకుంటున్నాను అన్నాడు. అసలు వైసీపీ వచ్చాకే కదండి రాజకీయాలు భ్రష్టు పట్టినా, రాజకీయాలు దిగజారిపోయినా, అబద్ధాల పునాదుల మీద అసలు ఒక పార్టీ ఉంది అంటే అది ఖచ్చితంగా వైసీపీ పార్టీని, అందులో మనకు సందేహం లేదు. కాకపోతే ఏంటంటే ఇవాళ షర్మిల అన్నది నువ్వు ఇంకా అంటే మొత్తం విషయాలు నువ్వు బయట పెట్టు అని అడుగుతోంది ఆవిడ. ఇప్పుడు నీకు జగన్ గురించి అన్నీ తెలుసు కాబట్టి ఆయన ఆర్థిక నేరాలేంటి, ఆయన ఏ రకంగా తప్పులు చేశాడు, ఆ నిజాలన్నీ నువ్వు బయట పెట్టు అని ఇవాళ ఆవిడ ప్రెస్ మీట్లో డిమాండ్ చేయటం జరిగింది. అయితే మనం చూసుకుంటే ఎప్పుడైతే వైఎస్ జగన్ అండ్ వైఎస్ షర్మిల ఇద్దరు అన్న చెల్లెలు ఎవరైతే ఉన్నారో, గతంలో అన్న వదిలిన బాణం అంటూ బయటికి వచ్చినటువంటి షర్మిల తీరా తిరిగి తనకే కూర్చుకుందన్నప్పుడు కూడా ఎవరు నమ్మల. ఎందుకు అంటే ఖచ్చితంగా ఏదో లోపాయికారి ఒప్పందాలు జరగబోతున్నాయి, లేదంటే వైసీపీ పార్టీని తను లేదా నెక్స్ట్ కాంగ్రెస్ పార్టీని షర్మిల ఏదైనా చూస్తుందేమో అని చెప్పి అనుకున్నారు. కానీ ఎప్పుడైతే షర్మిల అన్నగారు చేసినటువంటి యొక్క కుట్రలు కావచ్చు, అక్రమాలు కావచ్చు, ఇవన్నీ బయట పెట్టిన తర్వాతే వైఎస్ షర్మిలని నమ్మడం జరిగింది. ఇప్పుడు విజయసాయిరెడ్డిని నమ్మాలి అంటే మనందరం కూడా ఖచ్చితంగా వివేకానంద రెడ్డి గారి హత్య కేసులో ఏం జరిగింది, వైఎస్ జగన్ సంబంధించిన అక్రమాస్తులు ఎన్ని ఉన్నాయి, వైఎస్ భారతికి ఎన్ని కోట్లు కట్టబెట్టాడు, ఇవన్నీ ఏదైనా ప్రెస్ మీట్ పెట్టి నిజంగా అప్రూవల్గా మారతానని కూడా పొద్దున ఓ ప్రెస్ మీట్లో చూచాయి అన్నట్టుగా మనం విన్నాం. లాస్ట్లో ఒకసారి అప్రూవల్ మారమన్నారు, బట్ నేను ఆగాను, ఇప్పుడు మారాలా లేదా అనే కాన్సెప్ట్ ఇప్పుడు నిజంగా మారి బయట పెడితే కానీ విజయసాయిరెడ్డిని నమ్మడానికి లేదా అంటే ఏం చెప్తారు? అసలు అప్రూవర్గా మారాలి గతంలోనే అడిగారు అంటే ఇవాళ నువ్వు ఎందుకు అప్రూవర్గా మారుతున్నావు అనేది ఒక పెద్ద క్వశ్చన్. అంటే ఏం ఆశించి నువ్వు మారుతున్నావు? నువ్వు రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశావు, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి చేస్తాను అని అన్నావు, చేయలేదు ఇంతవరకు. అయితే మీరు అన్నట్టుగా నువ్వు నిజంగా అంత దమ్ము ధైర్యం ఉన్నాయా నీకు? నువ్వు అప్రూవర్గా మారితే నేను జగన్మోహన్ రెడ్డి వదులుతాడా? ఇంకో గొడ్డల పోటు తప్పదా? అంతే కదండి. ఇప్పుడు యాక్చువల్గా మనం విన్నదేంటి, విజయసాయిరెడ్డి ఇప్పుడు ఎవరైతే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నాడో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి వెళ్ళి కంప్లైంట్ చేశాడు జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఐపాక్ ఏదైతే ఉందో అది ఫస్ట్ యాక్చువల్గా విజయసాయిరెడ్డి చూసుకునేవాడు సోషల్ మీడియా, తర్వాత అది ఎవరు సజ్జల భార్గవరెడ్డి చేతికి వెళ్ళింది. ఇప్పుడు సజ్జల భార్గవరెడ్డి దగ్గర నుంచి దాన్ని చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఇచ్చారు అంటున్నారు. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చేతికి ఎప్పుడైతే వచ్చిందో అంటే విజయసాయిరెడ్డి A2గా అటు ఆర్థిక నేరాల్లో కావచ్చు, ఇటు పార్టీ పరంగా కావచ్చు, అటు వ్యక్తిగతంగా కావచ్చు మొదటి నుంచి A2గా ఉన్నాడు. అటువంటి A2 అయిన విజయసాయిరెడ్డిని చెవిరెడ్డి చాలా చిన్నచూపు చూశాడు, కేవలంగా చూశాడు. ఇది భరించలేని విజయసాయిరెడ్డి వెళ్ళి జగన్మోహన్ రెడ్డికి చెప్తే నువ్వు ఇష్టమైతే ఉండు లేకపోతే పో పార్టీలోంచి అన్నాడని ఒక టాక్ వచ్చింది. ఎంత నిజమో మనకు తెలియదు. నువ్వు నీ మొహం చూపించద్దు నాకు, నువ్వు నేను చెప్పినట్టు చేస్తే ఉంటే ఉండు లేకపోతే వెళ్ళిపో అన్నాడని, అందుకనే బయటకు వచ్చాడని ఒక మాట. రెండోది ఈ కాకినాడ సీపోర్ట్ కావచ్చు, సెజ్ కావచ్చు, అక్కడ వైజాగ్ భీమిల్ నుంచి వైజాగ్ ఆర్కే బీచ్ నుంచి భీమిల్ వరకు శాంతి ద్వారా ఆయన దేవాదాయ శాఖ భూములు ఏ రకంగా కబ్జా చేశాడు, ఇక్కడ వాటాలు ఇవ్వలేదు. తర్వాత అరబిందో తరఫున వాళ్ళు వాటాలు వెనక్కి ఇచ్చినప్పుడు బదలాయింపులో ఈ డబ్బులు అవంతా కూడా లావాదేవీలు జరిగాయి కదా. సో ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి తెలియకుండా జరిగాయి కాబట్టి ఇక్కడ లెక్కల్లో తేడా వచ్చిందనేది ఒక విషయం. ఎందుకంటే ఈ లెక్కల విషయంలో యాక్చువల్గా సీఏ బుర్ర కంటే జగన్మోహన్ రెడ్డి బుర్ర ఎక్కువ కదా మనకు తెలియదు. మొత్తానికి ఈ లెక్కల్లో తేడా వల్ల కూడా ఇవాళ విజయసాయిరెడ్డి బయటకు వచ్చాడు. ఇంకొకటి ఏంటంటే బీజేపీతో ఆల్రెడీ మనం ఎప్పుడో 6 నెలల క్రితమే చెప్పాం, మనం ఎప్పుడైతే వైసీపీ ఓడిపోయిందో ఖచ్చితంగా విజయసాయిరెడ్డి బీజేపీ వైపు చూస్తాడని. అంటే బీజేపీతో లోపాయకారి ఒప్పందం చేసుకుని నేను అప్రూవర్గా మారతాను, మీకు తగినట్టుగా నేను చెప్తాను. ఎందుకంటే ఎప్పుడూ లేనిది మొన్న ఫస్ట్ టైం అమిత్ షా జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ల గురించి మాట్లాడాడు, రిషికొండ ప్యాలెస్ గురించి మాట్లాడాడు, పడక గదుల గురించి మాట్లాడాడు. సో ఇప్పుడు ఏమైనా కేంద్రం దృష్టి పడిందా?
అంటే జగన్మోహన్ రెడ్డికి ఇంతకాలం 9.5 సంవత్సరాలు ఏ బీజేపీని అయితే అంటే వెనకాల చూసుకుని అండాదండా విర్రవీగాడో జగన్మోహన్ రెడ్డి, ఈరోజు అదే బీజేపీ కన్నెర చేస్తోందా? సో విజయసాయిరెడ్డి ఇవన్నీ గమనించి ఇప్పుడు మన అమిత్ షా ఎప్పుడైతే విందు చేసి వెళ్ళాడో చంద్రబాబు నాయుడుతో పవన్ కళ్యాణ్తో, అప్పుడు ఏదైనా చర్చలు జరిగాయా అంటే తెలియకుండా. ఆ తర్వాత ఇవాళ సరే బయటకు వస్తే వచ్చాడు, వస్తూ ఏమన్నాడు, చంద్రబాబుతో నాకు ఎలాంటి విభేదాలు లేవు, పవన్ కళ్యాణ్ నాకు ప్రాణ స్నేహితుడు లాంటి వాడు అన్నాడు. అంటే బీజేపీలో నీకు చేరే ఉద్దేశం ఉందా? ఇది రాజకీయ సన్యాసమా లేదు ఓన్లీ వైసీపీ రాజకీయ సన్యాసం అనేది తేలాలి. ఇక్కడ అస్త్ర సన్యాసం చేసేసావా పూర్తిగా, ఓన్లీ రాజకీయ సన్యాసం చేసావా? చేసినప్పుడు రేపొద్దున నువ్వు బీజేపీలో చేరితే అక్కడ కూటమిలో ఆ 2 పార్టీలు ఉన్నాయి కాబట్టి మంచి చేసుకునే ఉద్దేశంతో మాట్లాడేవా? సో ఇప్పుడు అప్రూవర్గా మారితే నీ కేసులు ఏమీ పూర్తిగా తగ్గవు కదా, అయితే నీకు శిక్ష కొంచెం తగ్గచ్చు అంతే. సో ఇవన్నీ ఆలోచించుకుని అంటే అరబిందోతో ఒప్పందాలు, అంటే అరబిందో కేవీ రావుకి ఇచ్చేసిన కాకినాడ సీపోర్ట్ విషయాలు ఇవన్నీ కూడా, ఇవన్నీ భయం వేసి నీకు ఇప్పుడు ఎలాగ జగన్మోహన్ రెడ్డితో ఉంటే ప్రయోజనం లేదు, మనం పొందాల్సిన లాభాలు పొందేసాం, ఇప్పుడు దిస్ ఈజ్ ద రైట్ టైం అనుకున్నాడా? ఎందుకంటే ఇప్పుడు రాజకీయంగా బీజేపీ అండ ఉన్నంతకాలం అరెస్ట్ అవ్వడు ఖచ్చితంగా. సరే కేసుదే నడుస్తుంది కానీ తేలదు కదా, అదేదో అలా రావణ కష్టంలా కాలుతూ ఉంటుంది. సో ఈయన పాటికి ఈయన మళ్ళా అంటే ఇప్పుడు ఇంకొక మాట కూడా అన్నాడు చూసారా మీరు, నేను రాజీనామా చేయటం వల్ల ఇది కూటమికి మంచిదే అని నాకు తెలుసు, కూటమికే లాభం అని నాకు తెలుసు అని. ఇక్కడ రెండు పాయింట్స్. ఒకటి, కూటమిని మంచి చేసుకునే ఉద్దేశమా? చూసారా నేను మీకోసం నేను రాజీనామా చేశాను అంటే నేను వైసీపీ బలం తగ్గించాను అని చెప్తున్నాడా? లేదు, ఎలాగ వైసీపీ గెలవదు, వైసీపీకి అంత సీన్ లేదు, ఇప్పుడు ఎలాగ వైసీపీ పని అయిపోయింది, ఇప్పుడు ఎలాగ అందరికీ తెలుసు, ఇప్పుడు వైసీపీ పని అయిపోయింది కాబట్టి అంత కూల్గా జగన్మోహన్ రెడ్డి లండన్లో కూర్చున్నాడండి. ఇప్పుడు ఎవడున్నాడు ఆయన చుట్టూ? ఎవడూ లేడు కదా. మనం తీసుకుంటే కనుక అయితే ఇప్పుడు పెద్దిరెడ్డి బీజేపీ వైపు చూస్తున్నాడు, బొత్స జనసేన వైపు చూశాడు, అవ్వలేదు, ఇప్పుడు బీజేపీ వైపు చూస్తాడు. ఇకపోతే మనకి అంబటి రాంబాబు అదో వేస్ట్ క్యాండిడేటు. ఇకపోతే వల్లభనేని వంశీ ఎక్కడున్నాడో తెలియదు, కొడాలి నాని అతను వేస్ట్, పేర్ని నాని కేసుల్లో ఉన్నాడు, ఆర్కే రోజా ఏదో అప్పుడప్పుడు నేను ఉన్నానని వచ్చి మాట్లాడుతూ ఉంటుంది, దావోస్ గురించి నేను ఏదో వాగింది కదా కూర్చుని. అంటే నీకు అసలు ఏం తెలిసి మాట్లాడుతోందో మనకు అర్థం కాలేదు. జనాలు నవ్వుతున్నారు అనే ఒక జ్ఞానం లేకుండా మాట్లాడే వ్యక్తి ఒక రోజా అనేది నిన్న పూర్తిగా అందరికీ అవగాహనకు వచ్చింది. ఇంకా పార్టీ ఎక్కడుందండి? ఇప్పుడు పార్టీ నాయకుడు అనేవాడు ఎలా ఉండాలి? ఓడిపోయాక ప్రజల్లో ఉండాలి, పరదాల్లో కాదు ఉండాల్సింది, ప్యాలెస్ల్లో కాదు ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు గారు ఓడిపోయాక ఏం చేశారు? ప్రజల్లోకి వెళ్ళాడు కదా. ఆయన ఏ రోజు కూడా ఇంట్లో కూర్చున్న దాఖలాలు మనం ఒక్కరోజు కూడా చూడలేదు. ఆయన ఆ రోజు కష్టపడ్డాడు, అంతకుముందు కష్టపడ్డాడు, ఇప్పుడు కష్టపడుతున్నాడు. ఆయన ఎవరి కోసం కష్టపడుతున్నాడు? ప్రజల కోసం. కాబట్టి అది తెలుసుకున్నవాడు నాయకుడు అవుతాడు, అది తెలియని వాడు ఇలాగే లండన్లో ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఇవాళ వైసీపీ లేదండి, వైసీపీ క్యాడరు లేదు, వైసీపీ పార్టీ లేదు. ఇది గ్రహించుకున్నాకే ఇవాళ విజయసాయిరెడ్డి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశాడు. అయితే ఇంకో పెద్ద వ్యూహంతో అయితే ఉన్నాడు. అంటే తన కంపెనీల్ని, తన అల్లుడిని మొత్తం అందరినీ కాపాడుకోవడం కోసం ఆయన ఈ డేర్ స్టెప్ అయితే వేశాడు. సో చూద్దాం మనం ఖచ్చితంగా వైసీపీకి సంబంధించి అప్పుడప్పుడు తలుక్కుమనేటువంటి ఒక తారలు కూడా దీన్ని చూసైతే ఖచ్చితంగా గమనించాలి. ఆఖరికి సొంత చెల్లి అదిగా A2గా ఉండేటువంటి విజయసాయిరెడ్డి కూడా పూర్తిగా పార్టీని వీడి వెళ్ళిపోవడం జరిగింది. సో అనవసరంగా ఇంకా ఆ పార్టీని నమ్ముకొని ఉంటే మటుకు ఖచ్చితంగా ఏదైతే జైలు జీవితం తప్ప మిగతాది ఏది ఉండదు. సో ఇది గ్రహించి వైసీపీ క్యాడర్ ఏం చేస్తుందో చూద్దాం మరి. నమస్తే.